వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఈరోజు రెసిపీ పొంగనాలు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను 2 గ్లాసుల రేషన్ బియ్యము 2 గ్లాసుల ఉప్పుడు బియ్యం తీసుకుంటున్నానండి. బియ్యం ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు ఉద్దిపప్పు తీసుకోవాలి. అలాగే కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలండి. వేరొక గిన్నెలో 1/2 గ్లాసు అటుకులు తీసుకోవాలి. 2-3 సార్లు బాగా బియ్యాన్ని కడుక్కొని నీళ్ళు పోసుకొని 8 గంటలు నానబెట్టుకోవాలండి. అటుకులు 8 గంటలు నానబెట్టాల్సిన అవసరం లేదు. మనం మిక్సీ వేసుకోవడానికి ఒక 1 అవర్ ముందు లేదా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టినా కూడా నానిపోతాయి. సో మీకు చూపించడానికి వీడియోలో నేను ఇలా చూపించాను. మనం మిక్సీ వేసుకోవడానికి 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. అంతా కూడా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా బియ్యాన్ని అంతటిని కూడా గ్రైండ్ చేసుకుని రాత్రంతా పులియ పెట్టుకోవాలండి. బియ్యాన్ని మొత్తం గ్రైండ్ చేసుకున్నాక మనం ఒక గరిటతో కానీ లేదా చేత్తో కానీ పిండిని అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. మరుసటి రోజు నేను కొద్దిగా పిండిని మాత్రమే తీసుకున్నానండి పొంగనాలకు. మిగతా పిండిని అలాగే పెట్టుకున్నాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకుందాము. శనగపప్పు కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకొని అందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. అంతటినీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు పొడి, ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు బాగా మెత్తబడేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనిచ్చుకోవాలి. చల్లార్చిన తర్వాత పిండిలోకి కలుపుకోవాలి. పిండిని అంతటినీ బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ మిశ్రమం బాగా కలిసేట్టుగా కలుపుకొని పిండి జారుడుగా ఉన్నట్టుగా చూసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటే మనం వాటర్ వేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకోవచ్చండి. అలాగే ఉప్పు కూడా సరిపోయిందా లేదా ఇప్పుడే మనం చెక్ చేసుకోవచ్చును. పిండి ఈ విధంగా జారుడుగా ఉండాలి. గట్టిగా ఉండకుండా ఇలా జారుడుగా ఉంటే మనకు పొంగనాలు మెత్తగా వస్తాయండి. ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల పెనం పెట్టుకొని అందులోకి నూనె వేసుకోవాలండి. పొంగనాలు కొద్దిగా నూనె ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటాయి. ఇలా నూనె వేసుకొని నూనె కాగినాక ఇందులో కొద్దిగా పిండి వేసుకొని కాంచుకోవాలి.
స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాంచుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే పొంగనాలన్నీ కింది సైడ్ మాడిపోతాయి. ఇలా ఒక సైడ్ కాగాక దాన్ని తిప్పించుకొని రెండో సైడ్ కూడా బాగా కాంచుకోవాలి. ఇలా పొంగనాలను రెండు సైడ్లు మీడియం ఫ్లేమ్ మీదనే కాంచుకోవాలి. మిగతా పిండిని కూడా ఇలా పొంగనాలుగా వేసుకొని కాంచుకోవాలి. అంతేనండి, పొంగనాలు రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.